అందుకనే ఇప్పుడు మోడీ మాన్యా జరుగుతున్న క్రమంలో ప్రతిపక్షాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటంటే, మోడీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్ ఓడిపోతుంది. మోడీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాంగ్రెస్ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఓడిపోతున్నాయి. అందుకని అతి తెలివిగా కేసీఆర్ గారు పావులు కలిపి రెండోసారి గెలవగలిగింది. లేకుంటే బట్ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కూడా గతంలో లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. ఈవెన్ తమిళనాడులో కానీ, అటు పశ్చిమ బెంగాల్లో కానీ, ఈవెన్ వైఎస్ఆర్సీపీ 2024లో జరిగినటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఎన్నికలు జరిగాయి. సో అట్లాంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం లేదు కదా. సో ఎందుకు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది అనుకోవాలి ఇక్కడ? చెప్తా, మంచి ప్రశ్న. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే తప్ప బీజేపీకి ఏం లేదు అక్కడ. అప్పటి ఒక సీటు కూడా కేరళలో ఒకటి వచ్చింది, కానీ బీజేపీకి ఇక్కడ తెలియదు కదా. అటువంటిప్పుడు ఆ రెండు పార్టీలు కొట్లాడుతున్న కాలంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా స్టేట్స్ లేవు కదా. మీరు బీజేపీ పక్కన పెట్టండి, కాంగ్రెస్ కూడా 5 సీట్లే కదా మొన్న వచ్చినాయి, మొన్న విజయ్ గెలిచినప్పుడు కూడా కదా. తమిళనాడు లెక్కలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 ప్రాంతీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. 3వ ప్రాంతీయ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే జనసేన కూడా ప్రాంతీయ పార్టీ. జనసేన, తెలుగుదేశం ఒకవైపు ఉంటే బీజేపీ వాళ్ళ పక్షం చేరింది కనుక బీజేపీ వాళ్ళ పక్షాన్ని చేరినప్పుడు మాత్రమే 8, 7, 5 వస్తున్నాయి. వాళ్ళు గతంలో 2014 5 సీట్లు వచ్చినాయి. 2018కి వచ్చేవరకల్లా 1 సీటు కూడా రాలేదు. 2024కి వచ్చేకల్లా 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే బీజేపీ అక్కడ ప్రధాన పాత్ర లేదు. ఆ 2 ప్రాంతీయ పార్టీలు అంటే తమిళనాడు 2 ప్రాంతీయ పార్టీలో ఇక్కడ కూడా 2 ప్రాంతీయ పార్టీలే కలవడం వల్ల బీజేపీ మద్దతు 2%, 3% ఉంటున్నా కలవడం వల్ల ఇటు ప్లస్ అయింది కానీ లేదు. బీజేపీ వర్సెస్ డైరెక్ట్ గా ప్రాంతీయ పార్టీ ఉంటే, ఉదాహరణకు మనకు పశ్చిమ బెంగాల్ చూసింది కదా మనం, బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఇంకోటి ఏం లేదు. బీజేపీ వర్సెస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కదా, అట్లా బీజేపీ వర్సెస్ ఉన్న దగ్గర జరుగుతుంది. అదే పంజాబ్ లో ఎందుకు ఉండేది మరి బీజేపీ అంటే, పంజాబ్ లో అకాలీదళ్ ఉన్నది, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన శత్రువు. హర్యానా కూడా అంతే. హర్యానా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ అక్కడ ఉనికి లేకుండే, ప్రాంతీయ పార్టీని కలుపుకోవాల్సి ఉండే వాళ్ళు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీని. ఇప్పుడు ఇదే జరిగితే జాతీయ పార్టీల కూటమిలోకి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పోయేటువంటి అవకాశం ఉండొచ్చు కదా. మెల్లమెల్లగా మర్రి చెట్టు కింద ఎలాంటి చెట్టు ఉండదని ఉదాహరణ చూసుకుంటే, మీరు ప్రాంతీయ పార్టీలకు మెల్లమెల్లగా స్టాప్ చేసుకుంటూ వస్తుంది బీజేపీ. ఫస్ట్ టీఎంసీ ఇచ్చేసింది. అంతకు ముందు మనకు ఒరిస్సాలో మంచి ఉదాహరణ. ఒరిస్సాలో జనతా మనం చాలా ముఖ్యమంత్రి. బీజేపీ అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చాడు. ఏమైంది చూసారు కదా. అంతేందుకు రాష్ట్ర స్నేహితుడుగా ఉన్న వైసీపీ బీజేపీ రాష్ట్ర స్నేహితుడు కదా. ఇప్పుడు వైసీపీకి ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి కదా, అంతే కదా. అంటే మెల్లమెల్ల మహారాష్ట్రను కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ. టీఆర్ఎస్ నుండి వీక్ చేసింది బీజేపీ కదా. అందుకే ప్రాంతీయ పార్టీలను మెల్లమెల్ల. ఇంకొక మాట ఏంటంటే, ఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఈ జాతీయ పార్టీలు హరిస్తున్నాయి. నిజమంటే ఏ కూటమిలో లేకుండా నవీన్ పట్నాయక్ వ్యవహరిస్తే నవీన్ పట్నాయక్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అలాగే ఏ కూటమిలో లేకుండా నేను అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఏ కూటమిలో ఉంటానంటే మనకు ఇక్కడ ఇది కేసీఆర్ పని అయిపోయింది. చూసాను కదా. 40 వచ్చుడు రాష్ట్రంలో వేరు, కేంద్రంలో అయితే 1 సీటు రాలే కదా ఎంపీగా. అందుకని అగ్ని చెట్టు కింద ఏది ఉండదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోతుంది. చూస్తున్నాం కదా, 99 మంది ఎంపీలు ఉన్నా కూడా తన మిత్రపక్షాలన్నింటినీ వీక్ చేసుకుంటూ వస్తుంది కదా, మెల్లమెల్లగా బీజేపీ వీకేస్తుంది కదా. కనుక బీజేపీ ఆలోచన రేపు పొద్దున ఒకే దేశం ఒకే ఎన్నిక, అది సాధ్యం కాదు అంటున్నాను. ఎందుకు కాదంటే 20 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. బట్ సాధ్యం కాదు అని అంటున్నారు సార్. మరి బీజేపీ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళ వ్యూహాలు చూస్తే కనుక సాధ్యం అయ్యేటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. రేపు పొద్దున కేబినెట్ విస్తరణ కూడా జరగబోతోంది. గతంలో 2.0లో చాలా మందితో రాజీనామాలు చేయించారు. ఆల్మోస్ట్ ఒక 12 మంది వరకు రాజీనామా చేశారు. కొత్త వాళ్ళకు 20 పైగా కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఈసారి కూడా ఆల్మోస్ట్ 50 మంది వరకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. మోరోవర్ జెన్జీ ఎఫెక్ట్ పడుతోంది. యువతకి ఈసారి ప్రాతినిధ్యం ఇచ్చేలా కనిపిస్తుంది, మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చేలా కనిపిస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకటితో పాటు డిలిమిటేషన్ బిల్. సో వీటి దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది కదా. ఇది వేరే, అది వేరు. మంత్రివర్గం విస్తరణ పార్టీ అంతర్గతంగా మనగా చెప్పాలంటే అందులో కూడా ఇప్పటికే బీసీలకు, ఎంబీసీలకు మంచి పెద్ద ప్రాతినిధ్యం ఇచ్చారు. కానీ ఈ మంత్రివర్గంలో ఇంకా 9 మందికి అవకాశం ఉన్నాయి. యాక్చువల్గా 81 మంది మంత్రులు కాబట్టి 72 మంది ప్రధానమంత్రితో కలిసి 72 మంది. ఇది వేరే అంశం. జమిలీ ఎన్నికలు కానీ, ఎన్ఆర్సీ కానీ అట్లా అనుకుంటే బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ఆర్సీ చేస్తాను కదా, కామన్ సివిల్ కూడా తెస్తాను, యూనిఫామ్ సివిల్ కూడా తెస్తాను కదా, ఈ 2 అయితే హామీలు మిగిలిపోయినాయి కదా, చేయలేకపోయింది కదా. ఎప్పుడు చేసేదండి ఇవన్నీ చేయదలుచుకుంటే అంటే జమిలీ ఎన్నికలతో అంటే 2019 నుంచి 24 వరకు అప్రతిహతమైన మెజార్టీ ఉన్నాయి. 353 సీట్లు ఉన్నాయి.
ఇంకొక 9 సీట్ల తక్కువ. ఏది కూటమి ప్రభుత్వానికి 300, ఎన్డీఏ కూటమిలో 353 ఉండేవి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అనుకూలంగానే ఉన్నాడు కదా, కేసీఆర్ గారు అనుకూలంగానే ఉన్నారు కదా అప్పుడైతే. ఏది 2019 నుంచి 23 లోపల చెప్పేది. అటువంటి అప్పుడు ఈజీగా ఏ బిల్ అయినా 2/3 మెజార్టీతో పాస్ అయ్యేది అప్పుడే. టీడీపీ వ్యతిరేకం ఉండే అన్నాడు కదా. వైసీపీ కనుక 22 మంది ఎంపీలు ఉన్నారు అప్పుడు వైసీపీకి 2019 నుంచి 23 దాకా. అందుకని సమయం సందర్భం చూసి బిల్లులు పెట్టకపోతే మొన్నట్లాగా రాగమవుతారు. ఇప్పుడు ఒకటి మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఇప్పటికి ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో, క్రిస్టియన్లకు లేదు. క్రిస్టియన్ కురియన్ ఉండేవాడు రాజీనామా చేసినట్టున్నాడు. అందుకని చూసుకుంటే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది, రాజ్యసభ పదవి కాలం అయిపోతుంది. కనుక అట్లా చూసుకుంటే ముస్లింలకు, క్రిస్టియన్లకు, మైనారిటీలకు అవకాశం లేదు ఇప్పుడైతే. ఏది మంత్రివర్గంలో ఎంపీసీలకు మంచి పెద్దపీట వేశారు. అట్లాగే 72 మంది మన మంత్రులలో సమర్థులు ఉన్నారు, అసమర్థులు ఉన్నారు, కాదంటలేదు. మోడీ ముందు ఎవడు సమర్థంగా ఏం చేసినా కూడా కొందరు మాత్రమే వెలుగుతారు, మిగతా వాళ్ళందరూ కూడా అసలు మంత్రుడు అనే పేరు కూడా జ్ఞాపకం ఉండేది.